హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో బేసికల్గా ఇంటికి వచ్చా. సండే డిస్కషన్ ఉండేది కదా మనది. ఏదో ఒక టాపిక్ మీద డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇలాంటివి బుక్స్లో దొరకవు, మన ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. అందుకే నేను కొంచెం సండే ఏదైనా ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నా. అంతే, ఏది నెగిటివ్గా తీసుకోకండి. మనకు హెల్ప్ అయితే చాలా బెస్ట్ కదా, అంతే ఆలోచిస్తున్నా. నేను ఈరోజు మాట్లాడే టాపిక్ పెన్నీ స్టాక్స్లో చాలామంది అట్రాక్ట్ అయిపోయి ఏమవుతున్నారు అంటే లాక్ అయిపోతున్నారు చాలా అమౌంట్. ఓకే, చాలా అమౌంట్ ఎందుకు లాక్ అవుతున్నారు, అసలు మనం పెన్నీ స్టాక్స్ కోసం ఏం చేయాలి, ఎంత అమౌంట్ పెట్టాలి అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. దానికంటే ముందు ఒక 2 స్టాక్స్ చూపిస్తా. అసలు ఎంత పర్సంటేజ్ వస్తుంది పెన్నీ స్టాక్ అంటే, ఎందుకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారు అనేది పాయింట్ చూపెట్టిన తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ సిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్, నేను మ్యాక్స్ టైం డ్యూరేషన్ పెట్టా. అంటే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఉంది అనే దాని గురించి మనం చెప్దాం. ఫస్ట్ 2005లో 27 రూపీస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూడండి 6,005 రూపాయలు ఉంది. అంటే 21,736% రిటర్న్స్ ఇచ్చేసింది. అంటే మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారా? చేసుకోలేరు. సో ఆ రేంజ్లో ఉంది. సో సేమ్ ఇలా నేను ఇంకొక స్టాక్ చూపిస్తా, వారి రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది కూడా చూడండి 2012లో జస్ట్ 2.8 రూపీస్ ఉంది. ఇదంతా 61,247% ఇచ్చేసింది. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. అంటే అంత మల్టీ బ్యాగర్స్ అలాంటివి మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది అన్నట్టు. అలాంటివి ఎందుకు మిస్ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలానే ఎంత డబ్బులు క్రియేట్ అవుతాయో అంతే డబ్బులు కూడా పోతాయి పెన్నీ స్టాక్స్లో కొన్ని లాజిక్స్ కూడా ఉంటాయి. మీరు ప్రాపర్ పెన్నీ స్టాక్ కనుక తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ ట్రాప్ చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే ఇలా 2 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ పోయిన తర్వాత మనం ఏం చేశారు అంటే న్యూస్ వచ్చేసింది బయట, టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టీవీలో కానీ ఏం చేస్తారంటే పెన్నీ స్టాక్స్ని పుష్ చేస్తూ ఉంటారు. ఆ పుష్ చేసినప్పుడు మనం ఆ టైంలో తీసుకుంటాం. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో మనం 100 రూపీస్ దగ్గర లాక్ అయిపోతాం. అది ఎక్కడైతే 2 రూపీస్ స్టార్ట్ అయిందో 2 రూపీస్ కంటే తక్కువకు 1 రూపీ 0 రూపీస్ వెళ్ళిపోతుంది అన్నట్టు. అలా ఉంటాయి పెన్నీ స్టాక్స్. అందుకే పెన్నీ స్టాక్స్ అనేవి చాలా డేంజరస్. అప్పుడు నువ్వు సెల్ చేద్దామన్నా కూడా సెల్ చేయడానికి బయర్స్ ఉండరు. అక్కడ మొత్తం లాక్ అయిపోతావు. ఓన్లీ సెల్లర్సే ఉంటారు, బయర్స్ ఉండరు. పెరిగేటప్పుడు ఏమవుతుందంటే డైలీ అప్పర్ సర్క్యూట్ 5% ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఓన్లీ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉండరు. ఇదేంటంటే ఒక స్ట్రాటజీ, మనలాంటి రిటైలర్స్ని ట్రాప్ చేయడానికి స్ట్రాటజీ పెన్నీ స్టాక్స్లలో. మన సెక్టార్ వైజ్గా మాట్లాడుకునే డిఫరెంట్, ఇది డిఫరెంట్. అది పడిపోయినా లేస్తుంది, కానీ ఇది పడిపోయిన తర్వాత లేస్తుంది అన్న గ్యారంటీ ఉండదు. అర్థమైంది కదా? మీరు పెన్నీ స్టాక్లో ట్రాప్లో పడకూడదు. మరి దీనికి కానీ నాకు ఇంట్రెస్ట్, నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నేను అలా పోయినా పర్లేదు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకునే వాళ్ళకి నేను ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నా. దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్ట్రాటజీ ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది పెన్నీ స్టాక్స్తోని డ్యామేజ్ అవ్వకూడదు. విచ్ మీన్స్ నా ఇన్వెస్ట్మెంట్ లానే ఉండాలి, పెన్నీ స్టాక్స్ లానే ఉండాలి. అది ఉంటాయి పోతే అనే విధంగా ఆలోచిస్తాను నేను. నా ఇన్వెస్ట్మెంట్ దీన్ని బట్టి నేను చెప్పేదాన్ని బట్టి మరి మీరు నెగిటివ్ అనుకోకూడదు. నా పోర్ట్ఫోలియో అనేది ఎప్పుడు నాకు సేఫ్ హ్యాండ్స్లో ఉండాలి. ఈ పెన్నీ స్టాక్స్ ఏదైతే ఉంటే అది రిస్క్ హ్యాండ్స్లో ఉన్నా పర్లేదు, అలా ఆలోచిస్తా. అందుకే నాకు పోర్ట్ఫోలియోకి ఒక సపరేట్ అకౌంట్ ఉండాలి, పెన్నీ స్టాక్స్కి ఇంకో సపరేట్ అకౌంట్ ఉండాలి. దాని కొరకు దీనికి సపరేట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయమంటున్నా, నా లింక్ పెట్టుకొని ఓపెన్ చేయమని నేను చెప్పాను. నేను అసలు ఏది అడగను, నేను ఏది చేయమని చెప్పాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. నా లింక్ యూజ్ చేసి చేయండి అని అసలు అవసరము లేదు. మీకు నచ్చితేనే మీరు వేరే వాళ్ళ లింక్ అయినా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేకపోతే డైరెక్ట్ ప్లే స్టోర్కి అయినా వెళ్ళి తీసేసుకోండి, నాకు నో ప్రాబ్లం. జస్ట్ నా స్ట్రాటజీ చెప్తున్నా. ఇప్పుడు నేను సపరేట్ పెన్నీ స్టాక్ అకౌంట్ 5 years నాది ఉంది. దాంట్లో ఎందుకు అది తీసుకుంటున్నా అంటే ఇక్కడ ఈ పెన్నీ స్టాక్స్ అమౌంట్ దీంట్లో పెట్టాను అనుకోండి, ఇది నెగిటివ్ వెళ్ళే కొద్దీ నాలో భయం క్రియేట్ అవుద్ది. అంటే దీంతో పాటు రిమైనింగ్ స్టాక్స్ కూడా పడిపోతే ఎలా నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన వస్తుంది. అంటే దీన్ని అమ్మేయాలా వాటిని అమ్మేయాలా అనే విధంగా డైలమాలో పడిపోతా. అందుకే మన పోర్ట్ఫోలియో అనేది ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో సపరేట్ ఉండాలి, ఒక పెన్నీ స్టాక్స్ పోర్ట్ఫోలియో సపరేట్ ఉండాలి. దీంట్లో వేసిన అమౌంట్ ఈ బ్రోకర్లో వేసిన అమౌంట్ వస్తాయి, పోతే లేకపోతే లేదు. ఎంత వేయాలి మరి? వస్తే పోతే అనేది నేను ఎంత వేస్తా బేసికల్గా
చెప్పిన తర్వాత అవి ఎలా ఫిల్టర్ చేసుకోవాలి చెప్తా. నేను ఒక్కొక్క స్టాక్లో పెన్నీ స్టాక్లో 1000 to 2000 మాత్రమే వేస్తాను. మరీ అది చాలా బాగుంది కంపల్సరీ ఇంపార్టెంట్ అనుకుంటే నేను ఒక 1000 ఎక్కువ వేస్తాను. అంతకు మించి నేను పెన్నీ స్టాక్స్లో ఎక్కువ వేయను. 3000 మ్యాక్స్. 1, 2, 3 ఈ మూడిట్లో ఏదైనా దాన్ని బట్టి మన పెన్నీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా. సో దీంట్లో అసలు పెన్నీ స్టాక్స్ ఎలా కనుక్కోవాలి? మీరు యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, నెట్లో చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో <5 స్టాక్స్ కొడితే మీకు సెర్చ్లో వస్తూ ఉంటాయి. స్క్రీనర్ ఓపెన్ చేసేసుకున్నా మీకు రెగ్యులర్గా వస్తాయి. ఆడొక కామెంట్ పెట్టేసి స్క్రీనర్లో ఫిల్టర్లో జస్ట్ <5 అని పెట్టేస్తే మీకు వస్తాయి. సో దాంట్లో ఏది నీకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఇన్ని చూస్తూ ఉంటాం కదా, దాంట్లో ఏది నీకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వాటి ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక నోట్ పేపర్లో మొత్తం ఒక 50 ఉన్నాయా 50 రాసేసుకోండి, 100 ఉన్నాయా 100 రాసేసుకోండి. ఈ 100 నోట్ డౌన్ చేసుకొని దాని పక్కనే కంపెనీ ప్రొఫైల్ రాసుకోండి. అంటే ఈ కంపెనీ ఏ ఆపరేషన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వారి రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది రెన్యూవబుల్ రిలేటెడ్ సెక్టార్. ఇది 2012 అంటే 12 సంవత్సరాల ముందు ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు మల్టీ బ్యాగర్ అయ్యారు. నిన్న మొన్న చేసుకున్న వాళ్ళు కాదు. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. 2012 అంటే 12 సంవత్సరాల ముందు. అంటే ఒక ఇన్వెస్టర్ ఇమాజినేషన్ అనేది 10-15 సంవత్సరాల ముందు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మాత్రమే పెన్నీ స్టాక్స్ అనేది మీకు మల్టిపుల్స్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. లేదు రీసెంట్గా వచ్చినాయి కొన్ని, ఏంటంటే రీసెంట్గా కూడా వచ్చాయి, అది బై లక్ అంతే. కానీ ముందుగా ఆలోచించిన వాళ్ళకి చూడండి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో. సో టాపిక్ ఓకే. వాటి ఆపరేషన్స్ పక్కన రాసేసుకొని అన్ని రాసేసుకోండి. 50 లిస్ట్ అయితే 50 ఆపరేషన్స్ రాసుకోవాలి, కంపెనీ ప్రొఫైల్స్ రాసుకున్న తర్వాత దీంట్లో ఫిల్టర్ చేసుకోవాలి, ఫిల్టర్ అవుట్ చేయాలి. ఎలా ఫిల్టర్ అవుట్ చేయాలి అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్టార్కి రిలేటెడ్ కంపెనీస్ ఏవైనా తోపు కంపెనీస్ ఉన్నాయా, ఆల్రెడీ అవి మంచి పర్ఫార్మెన్స్ చేసేసినాయి అంటే వీటిని పక్కన పెట్టేసేయండి. లేదు ఇది నెక్స్ట్ ఒక 10 yearsలో ఇది డిఫరెంట్ సెక్టార్, నెక్స్ట్ 10 to 20 yearsలో ఇది పక్కా ఎక్కడికో వెళ్ళిపోద్ది, అంటే ఈ సెక్టార్కి భూమి వస్తుంది, ఈ సెక్టార్కి గ్రోత్ ఉంటుంది అనిపించే స్టాక్స్ ఉంటాయి, వాటిని తీసేసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సోలార్ కానీ రెన్యూవబుల్ ఎనర్జీ అనే టైటిల్ మీరు కొట్టి చూడండి. లాస్ట్ 3-4 yearsలో ఒక అండర్ గ్రౌండ్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు ఆకాశంలో ఉన్నాయి. ఆల్మోస్ట్ జీరో దగ్గర ఉన్న స్టాక్స్ 100s, 200, 1000s అలా ఉన్నాయి అన్నట్టు. ఓకే, అలా అది ముందే మనం ఎక్స్పెక్ట్ చేసి వాటిని తీసేసుకొని ఫిల్టర్ అవుట్ చేసేసుకొని కొంచెం 1000 to 2000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇలాంటి మల్టీ బ్యాగర్స్ వస్తాయి. అంతేగాని నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, వారే రెన్యూవబుల్ ఉంది 6000 అయింది కదా, ఇప్పుడు నేను 6000లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే నో యూస్. 6000, 12,000 అది ఇప్పుడు అవుతుందా? అవ్వదు. ఎప్పుడైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మల్టీ బ్యాగర్స్ అవుతాయి కానీ లార్జ్ క్యాప్ ఎప్పుడు మల్టీ బ్యాగర్ అవ్వదు. ఓకే, మైక్రో క్యాప్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏమైందంటే పెన్నీ స్టాక్ ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది, ఎవ్రీడే డౌన్ సర్క్యూట్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొనేటప్పుడు అమ్మే వాళ్ళు ఉండరు, అమ్మేటప్పుడు కొనే వాళ్ళు ఉండరు. ఈ లాజిక్స్ కూడా మీకు ఇంపార్టెంట్. అందుకే డిఫరెంట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్యూచర్లో అయినా, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా జనాలు కొనడానికి వస్తారు, అమ్మడానికి వస్తారు. అంతేగాని మీరు లక్షలు వాటిలో పెట్టేసి లాస్ అవ్వకూడదు. మ్యాక్స్ నీకు లేదు నా దగ్గర డబ్బులు ఏముండవంటే 500 to 1000 పెట్టుకోండి. 500 to 1000 మల్టిపుల్స్ ఆఫ్ మల్టీ బ్యాగర్స్ అవుతే బెస్టే కదా. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు, అంతకంటే ఎక్కువ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దాట్. సో నేనైతే అలాంటివి ఎంకరేజ్ చేయను, ఇంకా మీ ఇష్టం. ఎవరైనా చెప్తాం. సో ఇది చీకట్లో రాళ్ళు వేయాలి కానీ మరీ బ్లైండ్గా వేయకూడదు, ఎక్కువ వేయకూడదు. అందుకే చెప్తున్నా, తక్కువ అమౌంట్ పెట్టేసుకోండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి పెన్నీ స్టాక్స్లో. ఇది నేను ఫాలో అవుతున్న స్ట్రాటజీ. మీరు కూడా ఏదైనా డిఫరెంట్గా ఫాలో అవుతుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వేరే వాళ్ళైనా చూస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.